హాయ్ అండి, విజయలక్ష్మి ఫ్రమ్ న్యూస్ స్టూడియో. ఈరోజు అయితే విజయనగరంలో మనం ఉడతా కాశీ విశ్వనాథ్ గారి హౌస్లో ఉన్నాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే హాబీ అనేది ఇంట్లో ఒకరికే ఉంటుంది, కానీ ఇక్కడ చూసుకుంటే వినాయకుడి విగ్రహాల ప్రతిమలు కలెక్షన్ అనేది ఇక్కడ ఫ్యామిలీకి అలవాటుగా మారిపోయిందనే చెప్పాలి. ఇక్కడ ఒక పాజిటివ్నెస్ ఈ ఇంట్లోకి రాగానే దాదాపు 4500 పైగా వినాయకుడి ప్రతిమలు చిన్న చిన్న కానించి అన్ని లోహాలు అయితే ఒక 46 లోహాలతో తయారు చేసినటువంటి వినాయకుడు ప్రతిమలు అయితే ఇక్కడ ఉన్నాయి. అసలు దీని కలెక్షన్ ఎందుకు వీళ్ళకి హాబీగా మరిన్ని అన్ని తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీ పేరు? నా పేరు రాధిక అండి. ఓకే, నేను ఇంటికి చిన్న కోడలు అనమాట. యాక్చువల్గా ఈ హాబీ స్టార్ట్ చేసింది మా తోటికోళ్ళు. 30 years బ్యాక్ తను స్టార్ట్ చేసి అబ్రాడ్ వెళ్ళిపోయారు అనమాట. జాబ్ నిమిత్తం వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోయారు. తను చేసిన దాన్ని మా అత్తగారు కంటిన్యూ చేశారనమాట. అప్పట్లో అనేది ఇంత ఫెసిలిటీస్ లేవు కాబట్టి చాలా స్లోగా స్టార్ట్ అయింది కలెక్షన్ అనేది. బట్ ఈ పాస్ట్ 10-15 years లో కలెక్షన్ అనేది చాలా ఫాస్ట్ అయింది. ఎందుకంటే మనం కొరియర్స్ తో తెప్పించుకోవచ్చు, పోస్టుల్లో పంపించే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇది వరకు టూరిజం అనేది తక్కువ, కానీ ఇప్పుడు టూరిజం కూడా అందరూ వెళ్తున్నారు కాబట్టి సో ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇచ్చేది గిఫ్ట్ కింద వినాయకుడే అన్నమాట. ఆలోచించక్కర్లేదు అన్నమాట. సో ఆ విధంగా ఈ 10-15 years లో ఇంచుమించు 3000 దాకా ఈ 10-15 years లో స్టార్ట్ అయింది. మన అంతకు ముందు అనేది చాలా తక్కువ ఉండేది. బట్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ మాట. ఒకటి కూడా రిపీట్ అవ్వదు. ఒకవేళ రిపీట్ అయినా దాన్ని మేము పక్కన పెట్టేస్తాం, కానీ రిపీటెడ్ గా మటుకు వినాయకుల్లో పెట్టమాట. రిపీటెడ్ గా లేదు అంటే యాక్చువల్ గా ఫ్యామిలీలో ఒకరికి ఉంటుంది, వాళ్ళ అలవాట్లని పక్కన వాళ్ళు సరేలే తను చేసుకొని అంటారు. మరి మీ పిల్లల సహా కూడా వినాయకుడు విగ్రహాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు, ఆలోచిస్తున్నారు అని అంటే మీరు అసలు ఎలా ఏమని చెప్తారు వాళ్ళకి? ఇది శుభసూచకం అని అదే మీరు నేను అదే చెప్పబోతున్నాను. మిగతా హాబీస్ అనేవి డిఫరెంట్. ఈయన మా ఇంట్లో ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో అంతా స్ప్రెడ్ అవుతుంది. సో మేము ఒకరికి హెల్ప్ చేయాలనేది అనేది కూడా స్టార్టింగ్ దీంతోనే స్టార్ట్ చేస్తాం అన్నమాట. అవతల వాళ్ళకి మనం ఫైనాన్షియల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ పాజిటివ్నెస్ మనం ఇచ్చామనుకోండి, వినాయకుడు అనేది విఘ్నాలని తొలగించేవాళ్ళు. సో మనం అది ఇచ్చామంటే ఆటోమేటిక్ గా వాళ్ళకున్న కష్టాలు మనం తీర్చేయచ్చు కదా. ఇట్స్ నథింగ్, మన వైపు నుంచి ఖర్చు పెట్టాల్సింది ఏం లేదు కదా. సో ఆ విధంగా మేము స్టార్ట్ చేయడం, మా పిల్లలకి కూడా మేము అదే చెప్తాను, నాన్న వినాయకుడు అనేది మనకి అన్నిటి విధాలుగా కూడా పాజిటివ్నెస్ అని మనకి ఇస్తుంది. సో నీవు నీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నీ దగ్గర నుంచి ఆ పాజిటివ్నెస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది నీ కష్టం కింద కాదు, ఒక హ్యాపీనెస్ నువ్వు ఎదుగుతున్నట్టు నువ్వు దాన్ని నెతకడానికి ట్రై చేయనమాట. అంటే వాళ్ళు కూడా సో అదే ఇది బాగుందమ్మా, సో నాన్నమ్మ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మేము నాన్నమ్మకి ఇవ్వాల్సింది ఏమి ఉండదు కదా, ఈ వయసులో వాళ్ళకి మేమేమి ఇచ్చినా ఏమి ఉండదు అంతగా. సో ఇది ఇస్తే ఆవిడ హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి మేము ఫొటోస్ తీసుకుని వెళ్తాము. అక్కడ లేనిది చూసి తీసుకొస్తాం. మాక్సిమం చిన్నదే ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే పెద్దవి అంటే స్పేస్ ఆక్యుపెన్సీ. సో మళ్ళీ దానికి మేము స్పెషల్ గా వేరేగా స్పేస్ ఆక్యుపై పెట్టలేమని చెప్పి చిన్నవి మెయిన్ ప్రిఫర్ చేస్తున్నాం అన్నమాట. అంటే మెమరీ కూడా చాలా ఉండాలి, ఇది ఉంది ఇది లేదు అని అసలు ఎలా గుర్తు పెట్టుకుంటాం? యాక్చువల్లీ నాకైతే మెమరీ అయిపోయింది. ఎందుకంటే మేబీ ఎవ్రీ టైం కాదు, కానీ ఎర్లీ వన్స్ నేను క్లీనింగ్ చేయడము, ర్యాక్ వైజ్ గా మేము క్లీన్ చేసి మళ్ళీ దాని ప్రకారం సెట్ చేస్తాం. మెటల్ కింద, మట్టితో చేసినవి మట్టి కింద, అలా ఒక్కతో చేసినవి క్రిస్టల్, అలా వేరుగానే పెట్టడం వల్ల అది మెమరైజ్ అయిపోయింది. ఇంకా పాస్ నా మ్యారేజ్ 23 years అయింది. 20 years నుంచి నేను ఈ వర్క్ చేస్తున్నాను. సో వెంటనే అవతల నాకు ఫోటో పెట్టారంటే ఇది లేదండి, లేదా ఇది ఉందండి పంపించండి పర్వాలేదు అని చెప్పేసి నేను మాక్సిమం అందరికి కాంటాక్ట్ లో ఉంటాను అనమాట. సో ఆ విధంగా లేనివే తెప్పించడానికి ట్రై చేస్తాను. అంటే అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. ఒకటి రాగానే షాక్ అనిపించిన వినాయకుడు ఏమైనా మీకు బాగా గుర్తున్న సన్నివేశం ఏదైనా? బాగా అంటే నేను చెప్పాను కదండి, చెప్పి చేయించుకున్నది నాకు ఇంకా చాలా ఇష్టం అన్నమాట. మేము మామూలుగా వినాయకుడు అనేది అన్ని చోట్ల దొరికిస్తాయి, కానీ మేము చెప్పి చేయించుకున్నది ఆయన ఫ్యామిలీ వినాయకుడు అనమాట. మొత్తం ఫ్యామిలీ ఉంటే నాకు ఇష్టం అని చెప్పి చేయించుకున్నాను అనమాట. దానికోసం నేను ఇంచుమించు 3-4 years నేను వెతికాను. సో ఫైనల్ గా మేము చేస్తాను చెప్పండి అంటే డిజైన్ చేసి ఫొటోస్ తీయించి అది పంపించాము. సో ఫైనల్ గా ఒక ఫ్యామిలీ శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, వాళ్ళ వాహనాలు అది చేయించింది. తర్వాత నవరత్నాలతో చేయించన్నమాట. అది కూడా మనం ఫస్ట్ ఆఫ్ యాక్చువల్ ఉంగరాల్లో పెట్టుకుంటాం, కానీ మా అత్తమ్మ గారు నవరత్నాల మీద కూడా చెక్కిద్దాం రాధిక, ఓకే అది కూడా చేయిద్దాం, అలా కూడా చేయించినవి ఉన్నాయన్నమాట. ఇంకా ఏకశిల వినాయకుడు
ఒకే ఒక స్టోన్ మీద కావాలని చేయించుకున్నాం అన్నమాట. ఓకే. నాకు వేరేగా కలపద్దండి, ఒక స్టోన్ మీరు ఏదో తీసినా అది తీసి దాని మీద చెక్కేసి ఇవ్వండి అని చెప్పి అదొకటి. తర్వాత ఫ్యామిలీ వినాయకుడు మాట ఏంటి అంటే మా అత్తమ్మ గారు, మావయ్య గారు, మా హస్బెండ్, బావగారు, మా ఆడపడుచు అక్కడి వరకే. కోడళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు ఇంక్లూడ్ అవ్వరు. వాళ్ళ పేర్లతో కూడా ఆర్డర్ పెట్టి చేయించింది అన్నమాట. ఓకే. ఇవన్నీ డిఫరెంట్ గా మాకు కావాలని అడిగి చేయించుకున్నాం అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు ఫారెన్ నుంచి కూడా మీకు ఆ కలెక్షన్ అనేది తీసుకున్నారని, అంటే అక్కడ ఎలా ఉంటది? అంటే ఇదే విధంగా వినాయకుడి మీద ఇంట్రెస్ట్ తో వాళ్ళు మీకు పంపించారా లేకపోతే ఏంటి? యాక్చువల్గా మెయిన్ మా బావగారు అబ్రాడ్ ఇంచుమించు 9-10 కంట్రీస్ తిరిగి ఇప్పుడు లండన్ లో సెటిల్ అయిపోయారు. ఆయన వాళ్ళ మదర్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది కూడా వినాయకుడినే. ఓకే. సో ఆయన ఏ కంట్రీలో ఎప్పుడైతే ఉన్నారో అక్కడ ట్రెడిషనల్ గా అక్కడ వినాయకుడు ఏమన్నా ఉంటే కనుక గ్యారెంటీగా తీసి పంపించింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ 9-10 కంట్రీస్ నుంచి వినాయకుడిని తెచ్చి పెట్టినవి ఉన్నాయన్నమాట. ఓకే. మొత్తానికి మీ అత్తగారి తర్వాత మీరు ఇదంతా చూసుకుంటున్నారని చెప్పాలి. యా. ఓకే. అంటే ఎలా ఉంటుందండి? ఎవరైనా వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందా మీకు? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కన్నా ఓకే మనం వాళ్ళు వచ్చి మన అబ్బాయి ఇంత కష్టపడ్డారా అన్న దానికి మనం కష్టపడిన దానికి ఫలితం దక్కిందని అనిపిస్తుంది అన్నమాట. ఓకే. ఓకే. ఎందుకంటే ఇదేం సింగిల్ డేలో అయ్యేది కాదు. Yes. 1 decade 2 decades నుంచి మేము చాలా కష్టపడి సెలెక్ట్ చేసి ఓకే. చేసినవి. ఎందుకంటే ఒకటి రిపీట్ అవ్వకూడదు, స్పేస్ ఆక్యుపెన్సీ ఉండకూడదు. ఇంత చిన్న దాంట్లో నుంచి ఇంత సైజులోనే మనకు కావాలని మేము చాలా కొనేయడం కాదు, దాన్ని మళ్ళీ యథావిధిగా ఏ దానికి ఆ దానికి సెట్ చేయడం కూడా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. అలా ఇంట్రెస్ట్ గా తెప్పించింది అరకు నుంచి ట్రైబల్ వినాయకులు అన్నమాట. ఆహా! ఓకే. వాళ్ళు డిఫరెంట్ గా వాళ్ళ సెట్ ఆఫ్ లివింగ్ టైప్ లో వాళ్ళు కూడా చేసి అమ్మారన్నమాట. అది కూడా అరకు నుంచి తెప్పించామన్నమాట ఇటు సైడ్. ఓకే. చూసారు కదండి. అంటే పనిలో ఆనందం, ఆత్మ సంతృప్తి అయితే అంటే వీళ్ళు చేస్తున్న దానికంటే ఇప్పుడు 20 years నుంచి ఈ కలెక్షన్ అయితే ఉందంట. చూడటానికి అసలు ఇవన్నీ చూడగానే నాకే ఒక పాజిటివ్నెస్ అయితే అని చెప్పాలన్నమాట. ఇది ఒక అంటే వెళ్ళేటప్పుడు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే మరి ఆలోచించక్కర్లేదు, ఒక వినాయకుడిని ఇస్తామని చెబుతున్నారు. మరి వీళ్ళింటికి ఏదైనా గిఫ్ట్ రావాలన్నా కానీ వినాయకుడు అని పక్కన వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు అని చెప్తున్నారు. మీరు ఇలాగే కొనసాగాలి, మీరు ఇలాగే అందరినీ బ్లెస్ చేసుకుంటా వెళ్ళాలని థ్యాంక్ యూ. విజయలక్ష్మి ఫ్రమ్ న్యూస్.